ప్రియమైన దేవుని జనాంగమ, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి ఈ రాత్రికాల సమయమందు కొన్ని మాటలు గ్రంథంలో నుండి పరిశీలించుకున్నది. సంఘంలో ముఖ్యంగా స్త్రీ పాత్ర ఎలా ఉంటే మంచిదో మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి పవిత్రత కలిగినటువంటి స్త్రీలు బైబిల్లో కొంతమంది నడుచుకున్నటువంటి అటు ఆలోచన దేవుడు గ్రంథంలో వ్రాయించినాడు కనుక కొందరి స్త్రీల వారి ప్రవర్తన, వారి ఆలోచన కొన్నిగా మనము మన గమనంలోకి తెచ్చుకున్నామండి. చేరువచ్చినందుకు మరొక హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి పరమేశ్వరి లేఖనం చదువుతున్నామండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుండి మరొకసారి చదువుతున్నామండి. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేది. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈ మరియా అనే సహోదరి యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ నిలుచుండెను. ఆమెకు ఇక ఏది పట్టలేదు. ప్రియమైన దేవుని వారు ఆహ్వానించిందేమో మార్తా, యేసు పాదముల దగ్గర వాక్యం నేర్చుకుంటున్నదేమో మరియా. వీరిద్దరిలో ఎవరు సరి అయిన దానిలో సరి అయిన క్రమంలో ఉన్నారని వారు అడిగినటువంటి క్వశ్చన్లకు యేసుక్రీస్తు ప్రభు వారే సమాధానం చెప్పినట్టుగా మనం ఈ యొక్క లేఖన భాగాల్లో పరిశీలించగలం. అలాగే చదువుకున్నాం చూడండి. 39వ వచనం కూడా, ఆమెకు మరియాను సహోదరు ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి విస్తారమైన పని పెట్టుకున్నది. ఈ పిలిచినటువంటి ఆహ్వానించినటువంటి మార్తా విస్తారమైన పని పెట్టుకొని ఏమంటున్నది ప్రభు దగ్గరకు వచ్చి, తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నేను ఒంటరిగా కష్టపడుతున్నానయ్యా, నీకన్నా చింత లేదా? ఇద్దరు మీరు మాట్లాడుతున్నారు, నీకన్నా చింత లేదా? ఒక్కరి పని చేస్తుంది, రమ్మని చెప్పే ఆలోచన నీకన్నా లేదా అని ప్రభువునే అడుగుతున్నటువంటి క్వశ్చన్గా మనం ఇక్కడ చూస్తాం. ప్రియమైన దేవుని వారు, నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. నాకు సహాయం చేయమని చెప్పు మరియకు అని అన్నప్పుడు ప్రభువు అంటున్నటువంటి మార్తా చూడండి. ప్రియమైన దేవుని వారి వారా, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అనేక పనులు పెట్టుకొని విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. నువ్వు ఇంత పనులు పెట్టుకొని, విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడి మాట అంటున్నావు, కానీ అమ్మా, మరియనే సరి అయిన పని ఎంచుకున్నది. సరి అయిన పని ఎంచుకున్నది, కానీ నీవు మాత్రమే ఈ లోక సంబంధమైనది కావచ్చు, అది ఆ పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు, సృష్టికర్త అయిన దేవుని పాదాల దగ్గర వింటున్నటువంటి ఆమె పనే సరి అయినది. సృష్టికర్త దేవుని పాదముల దగ్గర వాక్యం వినడము సరి అయినది, కానీ విస్తారమైన పనులు పెట్టుకొని అది సరి అయిన పని కాదని దేవుడు చెప్పినాడు. దానికి ఫలితంగా కూడా ఏం చెప్తూ వచ్చినాడంటే, దేవుడు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను,
అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పింది. నీవు చేసిన పని అన్నా ఒకనొక సమయం మర్చిపోతావు, అది తీసివేయబడుతుంది, అది ఎందుకు పనికిరాదు. కానీ మరియ ఉంది చూశావు, ఆమె చేసిన ఆ పనికి, ఆమె విన్నటువంటి బోధ, ఆమె విన్నటువంటి ఆ యొక్క వాక్య సారాంశము లేక నా పలుకుల్లోని భావము ఆమెలో నుండి తీసివేయబడదు. అది నీవు చేసిన పని అంతా తీసివేయబడుతుంది, కానీ ఆమె చేసినటువంటి పని తీసివేయబడదు అని ఇక్కడ దేవుడు చక్కగా లేఖన భావము ఆ యొక్క మార్తకు చెప్పినట్టుగా మనం చూస్తాం. సంఘాలలో కొంతమంది పనులు అసలు వినాల్సినది వినకుండా పై పనులు చేసేవారు ఉంటారు. ఏది ఉన్నా ఏది చేసినా వాక్యం తర్వాతనే అన్నీ సిద్ధపరచుకొని వాక్యము వినాలి. ముందుగానే అన్ని సిద్ధపరచుకొని వాక్యం వినాలి. వాక్యం వినకుండా నువ్వు ఏ పనులు చేసినా అది నీ నుండి తీసివేయబడుతుంది, కానీ వాక్యం వింటే అది నీ నుండి తీసివేయబడదని ప్రభువు చక్కని మాటగా మార్తకు ఒకసారి బట్టి 2 మార్లు మార్తా అని చెప్పి బుద్ధి వచ్చేలాగా, అంటే ఈ మార్తకే బుద్ధి రావడం కాదు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడే కానివ్వండి, ప్రతి ఒక్కరికి బుద్ధి వచ్చేలాగా దేవుడు ఈ లేఖన భాగంతో దేవుడు మాట్లాడినాడు. ప్రియమైన వారు చూడండి, మరొక మనము లేఖనము పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యములు ఒక మాట ధ్యానించుకుందామండి. 16వ అధ్యాయము 13వ వచనము నుండి మనము కొన్ని మాటలు మనం పరిశీలిద్దాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఇక్కడ కూడా లూదియా అనే దైవభక్తి గల స్త్రీ అక్కడ వినుచూ ఉన్నదంట. వాక్యం ప్రియమైన వాళ్ళ వాక్యం వినాలి. పనులు ఉంటాయి, పనులు ఎవరికో ఉంటాయి, వాక్యం తర్వాతే మరి పనులు అని ప్రభువే చెప్పాడు. మనం చెప్పేది కాదు, ప్రభువే చెప్పినాడు. ఈ పనులను ఆయన కొట్టేసినాడు. ప్రియమైన వారు ఇంటి వరకు కొట్టేసినాడు. వాక్యం ఫస్ట్, తర్వాత పనులు అని మార్తతో చెప్పగా మనం లేఖన భాగంలో స్పష్టంగా మనం చూడగలిగినాం. ఇక్కడ కూడా చూడండి, ఈ దైవభక్తి గల ఒక స్త్రీ ఏం చేస్తుంది? అక్కడ గవిని దాటిన తీరమున ప్రార్థన జరుగుతుందనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి. అప్పుడు అక్కడ ప్రార్థన జరుగుతుందని మాట్లాడుచుండగా అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగా కూడిన తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. వాక్యం ఉన్నది ప్రియమైన వారు. వాక్యము చాలా శక్తి గలది, చాలా బలము గలది. ఈ వాక్యం ఎంత శక్తి గలదో, ఎంత బలం గలదో చూడండి. మనము పరిశీలిద్దామండి. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము చూడండి. వాక్యం గురించి ఎంత శక్తి గలదో ప్రభువు రాయించినాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను. వాక్యం అంట వాడిగా ఉండి అంత వాడకంగా ఉంటుందంట దేవుని వాక్యం. ప్రియమైన దేవుని వలన 2 అంచుల ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు
కీళ్ళలోకి, ప్రాణ ఆత్మలలోకి, కీళ్ళు మూరుగుల్లోకి విభజించినట్టు మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించును. హృదయం యొక్క తలంపులు ఆలోచనలు. ఈ వాక్యం ఇంత శక్తి గలది, ఇంత బలమైనది. అందుకే వాక్యము ఫస్ట్, తర్వాత ఏ పనైనా అని సాక్షాత్తు సృష్టికర్త యేసయ్య చెప్పినాడు. ఒక సేవకుడు ఇదే మాట చెప్పినాడు. మా యొక్క సంఘంలోకి వచ్చి వాక్యం చెప్పి అందించి, మేము నడుచుకుంటున్నటువంటి సంఘంలో ఈ మధ్యలో నీళ్లు తేవడాలు ఉండవు, ఈ మధ్యలో వంట చేయడానికి పోవడాలు ఉండవు, ఇవన్నీ ఉండవు. ఆయన చూసి గమనిస్తున్నటువంటి మాట. ఇవన్నీ నేను నడుపుతున్నటువంటి సంఘంలో ఉండదు. వాక్యం తర్వాత ఏ పనులు చేయకూడదు. ముందుగానే అవన్నీ సమకూర్చుకొని, వంటలు గింటలు అన్ని ముందు చేసి పెట్టుకొని, మళ్ళీ తర్వాత శుభ్రంగా వాక్యం విని మళ్ళీ వంట రెడీ అయిపోయినాక మళ్ళీ తింటానంటారు. కానీ కొన్ని ఆయన ఆ సంఘంలో గమనిస్తూ ఇలా మధ్యలో వెళ్ళిపోవడాలు, వీరి పిసాలు, ఆ చెవులోకి పోయి గుసగుస చెప్పడాలు, ఇది ఈ పని చేయడం, ఏదో తిరుగుతుంటారు. వాక్యం అంటే ఇలా పని ఆడాలని చేర్చి, ఇది క్రమం కాదని ప్రభువే చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారు కనుక ఈ యొక్క వాక్యం అంత శక్తి కలదు. కనుక దేవుడు వాక్యమే గొప్పదమ్మా. ఈ పాదాల దగ్గర కూర్చొని ఉన్న ఆ యొక్క మరియ ఎంచుకున్న పని, ఆ దారియే మంచిది, కానీ నీవు ఎంచుకున్న దారి సరిలేదు, క్రమం కాదు, వాక్యానికి మించింది ఏదీ లేదు అని సృష్టికర్త అయిన దేవుడు మనకు చక్కగా బుద్ధి నేర్పుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారుగా ఈ యొక్క లూదియా కూడా ఆమె దేవుని మాట విని దేవుడు వాక్యం ద్వారా ఆమె హృదయము తెరిచినట్టుగా మనము లేఖనాల్లో చూస్తాం. వాక్యము పౌలు గారు చెప్తుంటే చక్కగా విని గ్రహించింది కనుక ఆమె హృదయం తెరవబడింది. అదే ఈ పని ఆ పని వచ్చినటువంటి ఆ మనుషులకు ఇది చేయాలో అది చేయాలని తిరుగుతూ ఉంటే వాక్యం బుర్రలోకి ఎక్కేది లేదు, ఆమె మారు మనసు కలిగేది లేదు, రక్షణ లేక వచ్చేది అసలే లేదు. చక్కగా వాక్యం విన్నది కనుక ఆమె హృదయం దేవుడు తెరిచాడు కనుక ఆమెకు రక్షణ వచ్చింది. ఆమె రక్షణ వచ్చింది. ప్రియమైన దేవుని వల్ల ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాట లేదు, లక్ష్యం ఉంచింది కనుక ఆమెయో ఆమె ఇంటి వారిలో బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసిన ఆమె రక్షణ పొందడమే కాదు, మా ఇంటికి రమ్మని చెప్పి వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోయి బలవంతం చేసిందంట. ప్రియమైన వారు, ఇది వాక్యం అంటే ఇది మంచిది. చూడండి, అలాగే ఇలా స్త్రీలను మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఇంకా చూడండి, చాలామంది స్త్రీలు బైబిల్ గ్రంథంలో చక్కగా ఉపయోగపడుతూ వచ్చినటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. చూడండి, బాగా ప్రవచించే స్త్రీలు కొంతమంది ఉన్నారు, దెబోరా వలె ప్రవచించే స్త్రీలు ఉన్నారు. అలాగే ఈ లేఖనాలు రిఫరెన్స్ చెప్పుకుంటూ సమయం లేదు కనుక నేను మామూలుగా వివరించుకుంటూ పోతున్నాను. ఈ యొక్క న్యాయాధిపతులు 4:4లో దెబోరా ప్రవచించే స్త్రీగా కనపడుతుంది, ఆమె న్యాయాధిపతిగా కనపడుతుంది. ప్రవచించే స్త్రీగా కనపడుతుంది, న్యాయాధిపతిగా కనపడుతుంది. అలాగే అపోస్తలుల కార్యము 21:8 ఫిలిప్పు కుమార్తెల వలె ప్రవచించే స్త్రీలు కూడా ఆ యొక్క లేఖన భాగాల్లో కనపడతారు. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించే స్త్రీలు, వాళ్ళు సైలెంట్గా మౌనంగా ముక్కు మీద వేసుకొని కూర్చుండే స్త్రీలు కాదు, వాళ్ళు ప్రవచించే స్త్రీలు. దెబోరా ప్రవచించే స్త్రీ, ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించే స్త్రీలు. మరియమ్మ యేసు పాదాల చెంత వాక్యం విని ఆ యొక్క సరి అయిన దారిలో ఉన్నటువంటి స్త్రీ. లూదియా దేవుని మాట విని రక్షణ పొందుకొని ఆమె హృదయం తెరుచుకొని
ప్రభువును అంగీకరించినటువంటి స్త్రీ. ఇంకా చూడండి, మనము ఇంకా పరిచర్య చేసిన స్త్రీలు కూడా మనము పరిశీలిద్దామండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 16:3లో ప్రిస్కిల్లా వలె పరిచర్య చేసే స్త్రీలు, పరిచర్య చేసినారు స్త్రీలు. మామూలుగా ముక్కు మీద వేసుకొని నోటి మీద వేసుకొని ఉంటే పనులు చాలు. ఇదేటప్పుడు వాక్యం వినాలా, దేవుని పని చెప్పడంలో చేయాలి, సువార్త చేయాలి, దేవుని పని చెప్పాలి. ఆడ మగ తేడా లేదు, దేవుని దృష్టికి అందరూ ఒకటే. ప్రిస్కిల్లా వలె పరిచర్య చేసే స్త్రీలు రోమీయులకు రాసిన పత్రిక 16:3 చూస్తాం. అలాగే చూడండి, లూకా సువార్త 8:2-3 మగ్దలేని మరియా, హోసన్న, సూసన్న వల్ల పరిచర్య చేసే స్త్రీలు మనం చూస్తాం. హోసన్న, సూసన్న, మగ్దలేని మరియా, వీళ్ళు కూడా పరిచర్యలు చేసినటువంటి స్త్రీలు వీరు. అలాగే చూడండి, స్త్రీలు చాలా సంఘంలో వారి పాత్ర గొప్పగా ఉంది, లేక సమాజంలో స్త్రీ పాత్ర చాలా గొప్పగా ఉంది. సువార్త ప్రకటించినటువంటి స్త్రీలు కూడా మనము గ్రంథంలో మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు గురించి సువార్త చెప్పినటువంటి మగ్దలేని మరియ, మార్కు సువార్త 16:9-11 వరకు గమనించినట్లయితే, మగ్దలేని మరియ సువార్త ప్రకటించింది. మొట్టమొదటి సువార్త ఆడవారికి దేవుడు కనబడినాడు, సువార్త ప్రకటింపబడుతూ వచ్చింది. వారు ముక్కు మీద వేలేసుకొని ఉన్నట్లయితే, సైలెంట్గా మౌనంగా ఉన్నట్లయితే అసలు ఆ 12 మంది శిష్యులకే తెలిసేది కాదు. యేసు లేచినాడు, నిదానం మీద తెలిసేది. కానీ ఆ అవకాశం, ఆ ధన్యత, ఆ దీవెన, ఆ ఆశీర్వాదము స్త్రీలకు ఇచ్చినాడు దేవుడు. నోరు తెరవకుంటే ఎలా? తెరవాల్సిన సమయంలో నోరు తెరవాలి, సువార్త చెప్పాల్సిన సమయంలో సువార్త చెప్పాలి. స్త్రీలు ధైర్యంగా చెప్పాలి, ఆ హక్కు దేవుడే ఇచ్చినాడు. కానీ కొన్ని సంఘాలలో స్త్రీ మాట్లాడకూడదు, మాట్లాడితే ప్రమాదం. ఏ సమయంలో స్త్రీ మాట్లాడకూడదో దేవుడు అది వ్రాయించినాడు. అల్లరి జరిగేటప్పుడు, ఒక కొట్లాటలు గలిబిలి జరిగినప్పుడు స్త్రీ మౌనంగా ఉండాలి, అప్పుడు ఉండాలా. వాక్యం చెప్పుటలో, పాటలు పాడుటలో, పరిచర్య చేయుటలో, సువార్త చేయుటలో స్త్రీ గర్వంగా చెప్పచ్చును. అల్లరి, గొడవలు, వీటి దగ్గర పురుషునికి అవమానం కనుక అక్కడ నోరు ముయ్యాల. మిగతా సాట లక్షణంగా దేవుని గురించి పాడవచ్చును, మాట్లాడవచ్చును, వాక్యం చెప్పవచ్చును, పరిచర్య చేయవచ్చును, ప్రార్థించవచ్చును, హన్నా వలె చక్కని ప్రార్థన చేయవచ్చును, ఎస్తేరు వలె చక్కని ప్రార్థన చేయవచ్చును. ఎవరు? దేవుడు చెప్పాడు, స్త్రీలు మౌనంగా కూర్చుంటే ఇంతమంది స్త్రీలను దేవుడు చక్కగా దేవుని పనిలో వాడుకున్నాడు. దేవుడు అద్భుతంగా రీతిలో వాడుకున్నాడు. హన్నా చక్కని ప్రార్థనతో దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చింది. ఎస్తేరు చక్కని ప్రార్థనతో తన ప్రజలను కాపాడుకుంటూ వచ్చింది. మరియా దేవుని పాదాల చెంత చేరి ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుని ఆలోచనలు విని ఆమె మేలులు పొందింది. లూదియా కూడా చక్కని వాక్యం ద్వారా ఆమె హృదయం తెరవబడి రక్షణ పొందుకుంది. వారిని అందరినీ కూడా ఇంటికి ఆహ్వానిస్తూ వచ్చింది. దెబోరా ప్రవచించే స్త్రీగా ఉంది. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించే స్త్రీలుగా ఉన్నారు. పరిచర్య చేసిన స్త్రీలలో ప్రిస్కిల్లా లాంటి పరిచర్య చేసిన స్త్రీలు ఉన్నారు. మగ్దలేని మరియ, హోసన్న, సూసన్న పరిచర్య చేసిన స్త్రీలుగా మనకు కనపడుతున్నారు. అలాగే యేసుక్రీస్తు పునరుత్థానమైనప్పుడు మొట్టమొదటి సువార్తగా యేసు క్రీస్తు ప్రభు వారి గురించి సువార్తగా మగ్దలేని మరియ సువార్త ప్రకటించింది. వారు ముక్కు మీద వేసుకొని మౌనంగా ఉండలేదు. అలాగే సమరయ స్త్రీ చక్కని సువార్త చేసి ఆ ఊరిలో కొంతమందిని రక్షించగలుగుతూ వచ్చింది. వీళ్ళందరూ మౌనంగా ఉన్నట్లయితే ఎంత మేలులు, ఎన్ని మేలులు చేసినారు సంఘంలో స్త్రీలు. చూడండి, సమాజంలో అప్పటి స్త్రీలు ఎంత ధన్యత ఇచ్చినాడు దేవుడు. వీరందరినీ ముక్కు మీద వేసుకొని మౌనంగా ఉండమని చెప్పలేదు.
ఎక్కడ మౌనంగా ఉండాలా అక్కడ మౌనంగా ఉండాలా, ఎక్కడ మాట్లాడాలా అక్కడ మాట్లాడాలా, అక్కడ సువార్త చేయాలా, అక్కడ పాటలు పాడాలా, అక్కడ దేవుని పరిచర్య చేయాలా, దేవుని ప్రార్థించాలి. కనుక సమరయ స్త్రీ యోహాను సువార్త 4:27-30 చూడండి. సమరయ స్త్రీ సువార్త ప్రకటించింది. నా జీవితాన్ని ఎంత, నా పాప రోత బ్రతుకంతా చక్కగా వివరించినాడు. ఆయన మెస్సయ్య కావచ్చు, ఆయన మెస్సయ్య కాబోడు, లేకుంటే నా జీవితం అంతా 7 మంది పెనిమిట్లు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు, నేనిచ్చే జీవజల తాగితే నీకు దప్పికుండదు, ఇవన్నీ నా బ్రతుకునంతా ఉన్నది ఉన్నట్టు చక్కగా చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది మెస్సయ్య ఉండొచ్చు. రండి, ఈయన మెస్సయ్య కాదా అని ఊరందరినీ పిలుచుకొనిచ్చి కొందరి రక్షణకు కారణమైంది ఈ యొక్క సమరయ స్త్రీ. ఆమె ముక్కు మీద వేసుకొని సైలెంట్గా మౌనంగా ఉన్నట్లయితే ఈ కొన్ని ఆత్మలు రక్షింపబడేవి కాదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గమై ఎటువంటి దానినైనను మూలుగుల్లోకి, ఎముకల మూలుగుల్లో కూడా చొచ్చుకొని పోయేది కార్యం చేస్తుంది. అంత బలం గలదు దేవుని వాక్యం. ప్రియమైన వారు, అలాంటి దేవుని వాక్యము, అలాంటి దేవుని పాటలు, అలాంటి దేవుని ప్రార్థన, అలాంటి దేవుని పరిచర్య, అలాంటి దేవుని సువార్త చేస్తే తప్పేంటి స్త్రీలకు? కనుక ఇంత గొప్పగా దేవుడు స్త్రీలను ఆయన పనిలో వాడుకున్నాడు, దేవుని పనిలో వాడుకున్నాడు. ఎంతోమంది రక్షణలోకి వచ్చేలా ఈ స్త్రీల ద్వారా దేవుడు దేవుని పనులు వాడుకున్నాడు. ఇంత గొప్పగా సంఘంలో స్త్రీ పాత్ర మనకు బైబిల్లో ఆయన వ్రాయించిన గ్రంథంలోనే మనకు కనబడుతున్నాయి. ప్రియమైన వారు, కొద్ది మాటలు దేవుడు దీవించినగా తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.